కవిత పుస్తకం ఇచ్చినప్పుడు నేను ఇబ్బంది చెప్తాను. నాకు మన ఇద్దరు కలిసి వేసిన మిత్రులలో ఒకరు ఫోన్ చేసి ఈ కవిత ఒకటి పంపండి అంటే అడిగారు. కానీ నేను పంపలేదు, ప్రామిస్ పంపలేదు. అయితే నా కవిత ఒకటి తీసుకొని ఇంకోటి వేశాను. వేసిన తర్వాత పుస్తకం ఒక కవిత వేసాను అని ఇచ్చాను. ఆ వేసిన తర్వాత నేను చూసుకున్న తర్వాత నాకు కొద్దిగా గర్వం వచ్చింది. కొద్దిగా మనసులో గర్వం కాదు, ఒక ఆనందం కలిగింది. అందులో ఆర్డర్ ఆఫ్ మెరిట్లో కవితలు వేశారు డేట్స్ వారిగా. వేసినప్పుడు రైతు జీవితాన్ని రాసిన కవితలలో అది 5వ పెట్టడం బడి పసిగట్టారే మీరు అని ఒకటి నేను బాగానే రాస్తున్నాను కదా అని రెండు. ఇక ఈ సందర్భంలో రైతుల విషయంలో రాసిన కవితలలో రెండు భిన్నమైన వినిపిస్తాను. నాకు నచ్చిన చిన్నతనం నుండి పశువులతోనూ రైతుల భూమితో పెనవేసుకున్న దాన్ని సరళీకృత ఆర్థిక విధానాలు అప్పుడప్పుడే ప్రవేశిస్తున్న కాలంలో నేను మొట్టమొదట ట్రాన్స్ఫర్ హైదరాబాద్కు చేనేలకు వచ్చాను. వచ్చినప్పుడు రోజు పట్టు చేనేత గురించి వెళ్ళేవాడు. అవి నాకు చాలా ఆనందాన్ని ఇచ్చేది. ఆ చిన్న అనుభవాన్ని, సరళీకృత ఆర్థిక విధానాన్ని, నా వ్యక్తిగతమైన జీవితాన్ని, తర్వాత రైతుల సుఖదుఖాన్ని అన్నింటినీ విశ్రమం చేసుకుని రాసిన కవిత చాలామంది మిత్రులకు నచ్చిన కవితలలో ఒక కవిత నేను వినిపిస్తాను. ఇది దాదాపు 22 ఏళ్ల క్రితం రాసిన పోయేది. చేలో పురుగులు వస్తున్నాయి. సరిపోతుంది కదా, ఇంకెక్కువైనా నన్ను గురించి మాట్లాడుకోవాలని సరిపోతుంది కదా. ప్రతి వాళ్ళ చేలో పురుగులు వస్తున్నాయని మాత్రం అంతా చేవేళ్ళ సమయంలో ఈ పోయం నాలో రూపుదిద్దు. ఎట్లా రూపుదిద్దుతుందని చెప్పాలంటే, మనము ఛాయ్ శాసనంలో వచ్చిన తర్వాత అకస్మాత్తుగా ఏమైనా రైతు వేసేదనుకోండి, వేసినప్పుడు ఆ ఛాయ్ మీద కూడా దాన్ని వ్యక్తులు పడుతుంది. ఛాయ్ తాగకుండా అనుకున్నా కానీ వ్యక్తులు కూడా దొరుకుతుంది తాగిస్తారు. అలా ఆ చేతుల లోపలికి వెళ్ళగలిగింది. ఆ ప్రతి చెయ్యి లోపలికి వెళ్ళగలిగింది. పాపినేని శివశంకర్ పత్తి రైతులు చనిపోయినప్పుడు కవిత నాన్న 3 సంవత్సరాల క్రితం ఆ కవిత రాశాడు. అది నేను చాలాసార్లు చదివాను. కానీ కొత్త యాక్టివ్ని ఏదో లోపల దాచుకుంటే వల్ల రాస్తే బాగుంటుంది అనుకొని ఈ సరళీకృత ఆర్థిక విధానాన్ని కలుపుకుని రాశాను. చేలోకి పురుగులు వస్తున్నాయి. పగులుతున్న పత్తి మొక్కల కాలం, చిట్లుతున్న దూది పూల రోజు, రాత్రంతా రెప్పవాల్సిన నక్షత్రాలు సూర్యోదయం అవ్వగానే పత్తి చేల పట్టుపై వాలిపోతాయి. తారణాలేదే ఒక్కో పత్తి మొక్క కూడా ఆకాశం చేతి మీద వెన్నెల నవ్వుల్ని వెతుకుతూ ఉంటాయి. నాకు మాత్రం నీలాకాశం పంట పొలంలో కన్ను నింపిన గారడకు, నేలవుడిలో విచ్చుకుంటున్న పత్తి మొక్కలకు తేడా అనిపించదు. భూమ్యాకాశాల మధ్యన ఆధ్యంతం వెలిగే ప్రతిరూపానికి అయినా కాసేపు తాగల మాట మర్చిపోగా మరి కాసేపు పత్తి చేల ఫ్లాష్ బ్యాక్ కథల్ని విందాం. అదే ప్రస్తుతానికి ప్రాణాపాయ స్థితిలో ఉన్న పత్తి మొక్కల కోసమే ఈ సమావేశం. ప్రస్తుతానికి ప్రాణాపాయ స్థితిలో ఉన్న పత్తి మొక్కల కోసమే ఈ సమావేశం. బతుకంతా ధారపోసే దూది చేల మీద పాషాణ విషయం తగ్గించే పత్తి పురుగుల దాడి ఆదేశం లేదు. పత్తి మొక్క రెప్ప విప్పాల్సిన వయసులోనే రెప్ప పోయాల్సి వచ్చే కదా. హఠాత్తుగా కాడేసే పత్తి పురుగు ఓ కన్నీటి పొట్టైనా రాల్సింది కదా. దయరాని దూది మొక్కల మీద దయరాని. నల్లటి దూది గింజ తెల్లటి పాలపోపు అయ్యిందంటే పంచభూతాలతో కలిసి పెంచిన రైతు కూడా ఓ పత్తి మొక్కేదని విశ్వసించాలి. అనునిత్యం మన అంగాంగాలను కలిపి దూది గుడ్డలు ఏ పత్తి మొక్కలో ఒత్తిడి పెరిగాయో గమనించాలి. పాల పొదుగుని గుర్తున్నట్టు ఏ ఈ దూదిపోగుని కూడా ఎన్ని మార్లు పెట్టుకున్నామో శోధించాలి.
చూపించాలి. మన ఈ దేశంలోని ప్రతి ఊరు ఓ పత్తి చేనే, ప్రతి గుడిసే ఓ పత్తి మొక్కే, నిలువెత్తు కాలిపోయే కొవ్వొత్తి దారం కూడా ఈ పత్తి మొక్కలదే. అయినా పాలించే రాజకీయమే పత్తిపోయింది కదా. దయరాని 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 దూది బతుకుల మీద దయరాని దయరాని దూది మొగ్గ మా కవుల ముడి దూది మేలువు నీవే, మా కావ్యం సూదిలోని దారానికి నీవే, మానవ కళ్యాణానికి మంగళ సూత్రానికి నీవే, మా అంశమీకి పట్టబడ్డలు మౌనంగా నలిగిపోతున్న తలదిట్టు, తెగిన చెట్టుల్ని ఒడిన చేర్చుకున్న దారపౌడు, ఇలా అన్ని ఈ దూది మొగ్గల వేళాకుడే కదా. నల్లని నేల పొరల్లో అదృశ్యమైన దూది కింద మా బతుకు పొరల్లో బాధపడుతున్నావు. పత్తి మొక్క అందులేని నీ బాధల శ్రమల రిపోర్టు వింటా. నిన్ను హింసించే పత్తి పురుగుల మృతి కావ్యాన్ని రాసి అంకితమిస్తా. క్షణం క్షణం మా బతుకు చేలో పుష్పించే నిలవంతని నీవే, నేల గర్భంలో తడిసిన చక్రవర్తిని నీవే, ఆద్యంతాలు లేని మా దేశ దిగువలో వెలిగే అరుణతారలు నీవే, అరుణతారలు. ఈ పేరులో నాకు దయరాని దయరాని అనేది నాకు బాగా నచ్చిన అన్నమయ్య పాటలలో ఒకటి. అయితే ఆయన ఎక్స్ప్రెషన్ కోసమే వాడింది కాదు, కానీ సందర్భానికి ఆ పదం వాడాలి అని లేకపోతే ఎక్కువ రాసి కడిగేసి ఈ దయరాని అనేది నాకు బాగా ఇంప్లిమెంట్ చేసేది. చెప్తే తప్ప ఇది అన్నమయ్య పదం అని ఎవరు అనుకోరని నేను అనుకుంటాను. సరే, ఇది ఒక రకమైన ఇంకొక రకమైన అంటే నేను సామాజిక కొన్ని రాశాను, విప్లవ రాశాను, స్త్రీల మీద రాశాను, వ్యవసాయం మీద రాశాను, దళితుల మీద రాశాను, అంటే నారాయణ. అయితే కుటుంబ జీవితంలో ఈ పోయిన తెలుగు విశ్వవిద్యాలయం ఈ రాజమండ్రిలో ఉన్నప్పుడు ఎల్లూరి సుధాకర్ పెద్ద చేసి మెయిన్ గేట్ ఆ పోయంని వేడాడే తీసుకొచ్చాడు. అది ఉండటం వల్ల ఆ పోయం బాగుంది అంటే నాకు అనిపించింది. అప్పటి ఈ పోయం వచ్చినప్పుడు నన్ను చాలామంది ఇది వ్యక్తిగతమైన వైయక్తిక కవిత అని చాలామంది అనుకుంటున్నారు. ఈ దాంపత్య దూరం అనే కవిత ఈ వైయక్తిక జీవితం అనుకుంటారు, కానీ ఇది వైయక్తిక జీవితం కాదు. ఇది సమిష్టి జీవితంలోని అంతర్భాగమైన అంశం. ఇది భార్యాభర్తల సంబంధం ఒక భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండే సంబంధం. ఈ సంబంధంలో వచ్చే ఒడిదుడుకులు, ఆంక్షలు, తర్వాత వారి మధ్య ఉండే ఎడబాట్లు, ఇవన్నీ కూడా నాకు తెలిసిన వాటితో ముందుకు చెప్తే ఫిలాసఫికల్గా బాగుంటుందేమో. మళ్ళీ ఇక్కడ కాకుండా మామూలుగా చదువుకుంటే ఎవరైనా సిగరెట్ తాగినట్టుంటే నన్ను చాలామంది అనుకునే, నన్ను ఒకసారి హెచ్ఆర్కే అన్నాడు. హెచ్ఆర్కే పుస్తకం వచ్చిన రోజుల్లో అమ్మో ఈ మేడలకు వెళ్తే మన సిగరెట్ వద్ద మేడనే కాలిపోతుంది, దాంపత్య జీవితం కూలిపోతుంది అని కూడా అంటే ఒక 20 ఏళ్ళ తర్వాత కూడా మనసులో బాగుండడం నన్ను చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ దాంపత్య జీవితం కవితలు ఇది సిగరెట్ మీద రాసిన కవితే కానీ ఇది సిగరెట్ కవిత కాదు. నాకు అంతటా ప్రియమే. సిగరెట్ తాగి పొగ బదిలి, సిగరెట్ లేక వదిలిన పొగను పీల్చుకునేవాడు. 5 ఏళ్ళు నిండకపోతే 5 ఏళ్లలో నాన్న పారేసిన సిగరెట్ టీకల్ని రహస్యంగా తాగినవాడు. అమ్మ చేసే వీడిలకు దారం కడుపు దాచుకుని కాలువ గట్టున ఏకాకిగా కూర్చొని అన్నీ ఊదేసేవాడు. ఇనుప పంజరం లాంటి ఈ వ్యవస్థలో ఇమడలేక ప్రాజెక్టుపై నుంచి తండూరే దూకిన స్మృతి దృశ్యం నా కంటి ముందు కదిలితే సిగరెట్పై సిగరెట్ తాగి తల వెంట్రుకలు పీక్కొని కసిగా నమ్మేని కిట్టుకొని ఓ రోజైనా తెలియదు కదా. బంగోరే, నేను అసమర్థుని, ఎప్పుడో వస్తాడు. దేశంగా వెలువెత్తే సిగరెట్లన్నీ కాకి వస్తాడు. నాకు ప్రాణం ప్రణవం శ్రీశ్రీ ఓ లెక్క.
తండ్రికి తల్లికి భయపడని వాడిని. కర్ణుడు కవచకుండలాన్ని వదిలినట్టు సిగరెట్ వదిలేశారు ఒక కాలం. నాకు భయమేస్తుంది సుమా, భయాన్ని మించిన భయం సుమా, నా బాల్యము తెలియదు సుమా, ఆమె బాధ నాకు భయం సుమా, నా భయం ఆమెకు బాధ సుమా, మళ్ళీ కోరిక సుమా, దొంగల మళ్ళీ కాలు కొట్టుకో, ఊరవతల చెట్టు కిందో, కుర్రాళ్ళకు పాఠాలు చెప్పి క్యాంటీన్లోనూ మరెక్కడో ప్రేమిస్తున్న భార్య సాక్షి రాగాలనే కోరిక. కాగితాన్ని గడపంలో ఇచ్చి నిర్జీవంగా విడుచుకుంటూ పోతా. ఎలా చెప్పిన అర్థాన్ని నీతో మనం ప్రేమించుకున్న వారు కోరిక మన్నించవు, క్షమించవు. సైకిల్పై శివగారికి చెడ కనబడ్డట్టు ఈ అనంత కన్ని దృశ్యాలలో లోయల్లోంచి చెడ కనబడి ఎరా పిల్లారి రహస్యంగా సిగరెట్ తాగుతారా అంటే కాళ్ళ మీద పడిపోతానే పిచ్చుతానా. నాలో ఉండే శ్వాసనైనా వదిలి నీతో చెబుతామని ఉంది. అర్థాన్ని పిచ్చుపిల్ల ఎదురైన మీనా చూడు, మన ఇంట్లో ఉన్న చెడు ప్రేమ కోసం అన్వేషించి అంతమైన కారణాలు దొరికావు. చెడు సాధించలేనిది ఇక్కడ నేను సాధించుకున్న ఒకే ఒక ప్రేమ రంధ్రాన్ని దైవమిచ్చిన భార్య. సిగరెట్ తాగనా, బంగోరైనా కోరికను అందం చేసుకున్నా, ఏదో అడ్డరాని కన్నట్టు దాన్ని చూస్తావు కానీ నా ప్రేమ హస్తాలతో నీ పిల్లలపై ఉంచిన నేను భయాన్ని వదలనా. ఒకే ఒక్కసారి పుష్పించే ఆ కంటి చివరి నుంచి చెప్పవు. చీర కోసం నువ్వలిగినట్లు సిగరెట్ కోసం నేను అలగనా. దాంపత్యంలో ఒకరినొకరు అర్థం చేసుకోవాలమ్మా. వాడికి ప్రాణాన్ని ఇచ్చాడు, నాకు జీవితాదర్శానికి మార్గం చూపాడు. ఆలోచించు, కెరటమై ఉక్కని నీ ముందు వారిన చెడ చెప్పాడని ఊహించు. పాస్టాన్ మై థాట్ ఇంటూ యువర్ మైండ్, పాస్టాన్. ఇది ఒక పద్ధతిలో వచ్చిన కవిత. భార్య మీదనే రాసుకున్నానంటే అనుకోండి, సిగరెట్ మీద రాసుకున్నానంటే అనుకోండి, బంగోరి చచ్చిపోయానంటే అనుకోండి, ఏదైనా అనుకోవచ్చు. అయితే ఈ సందర్భంలో ఎందుకో ఈ కవిత చదవగానే అమ్మ మీద రాసిన పోయి కూడా చాలామంది నన్ను ప్రేమించారు. ఆ కవిత ద్వారా ప్రత్యేకంగా నాగభైరవ కోటేశ్వరరావు గారు చనిపోయారు సందర్భంగా వారిని గుర్తు చేసుకోవాలి. నేను నాగభైరవ కోటేశ్వరరావు ఈ కవిత చదివిన తర్వాత నాకు ఇప్పటికీ సుందరరావు బతికే ఉన్నాడు. ఏ సభకు వెళ్ళినా నేనేదో ఒక 200 సభల్లో వినాలయ్యా, నీ కవిత కొటేషన్ని ప్రారంభించి ఆయన ఉపన్యాసం చేశాడు. చాలా ఆశ్చర్యపోతాను. నువ్వేమో మామూలు చిన్న కవివి, నాగభైరవ కోటేశ్వరరావు కవితను కోట్ చేస్తాడని చెప్పాడు. బహుశా ఆయన నాకు ఉత్తరం కూడా 10 ఉత్తరం రాశాడు నాగభైరవ కోటేశ్వరరావు. అందువల్ల అందరూ అమ్మ మీద కవిత రాసుకున్న నాగభైరవ కోటేశ్వరరావు నచ్చింది కదా, ఎందుకు నచ్చి ఉంటుందా అని అనుకుని మరొకసారి చూస్తున్నాను. అమ్మో, దీని వెనుక ఆర్థిక సంబంధాలు వీడిని విడవడంలో ఉండే ఒక సిన్సియర్ అంశం. రూపాయి కంటే చిన్నదైనా దేశం కన్నా పాప పెద్దదే. ఒక్క చిన్న లైన్ ఆయన అనేవాడు, నాగభైరవ కోటేశ్వరరావు అనేవాడు, ఒక్క లైన్ కాదే ఆ మహాకవి రావడానికి అని. ఆయన అప్పుడు చిన్నపిల్లలే ఉబ్బిపోతుండే కదా, ఎక్కడి నుంచి ఐడియా వచ్చిందని అనుకుంటా. దాని తర్వాత ఏమున్నది అని అనుకుంటాం. కానీ ఒక్కోసారి కవిత్వానికి ఊహనే కదా బతికేది, బతికించేది, కవిని కడితీర్చేది కూడా ఊహనే కూడా. అసలు కలిగేది ఫినిష్ గడపలేకపోతే ఈ బతుకులు ఇదంతా వేస్ట్ కదా. విద్యుత్తు ఊహనే కదా. కాబట్టి కొత్త వారసత్వం అన్నప్పుడు దీనికి ముందు చదవడానికి ఇంకొక కారణం కూడా చెప్తారు. ఉదయం పత్రికలో దేవిప్రియ వెళ్ళిపోయిన తర్వాత చైతన్య ప్రసాద్ ఉదయం సండే ఆయనకు నాకు బాగా గొడవైంది. ఎంత పెద్ద గొడవైందంటే గజ్జల మల్లారెడ్డితో నేను కొద్దిగా ఘర్షణ పడి ఆయనకు వ్యతిరేకంగా వ్యాసం రాశాను. ఏంటంటే
వారాలు చిట్టని తిట్టుతూ ఉదయం సాయంత్రం ఇంటిలో 2 వారాలు ఏసి పెట్టాడు. ఏసి పెట్టిన తర్వాత ఎవరేమంటే ఎప్పుడైనా కనపడితే సత్యమూర్తి నిరసనలో విప్లవోద్యమంలో బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎలా చూసేవారు? ఉదయంలో ఆ రోజుల్లో వచ్చినప్పుడు నా మీద ఆయన రాసిన వ్యాఖ్యానం మీరు చదివితే ఎంతగా అవమానించాడంటే అంతగా అవమానించాడు. కానీ చాలా రోజులైన తర్వాత అసైన్ అక్కడికి పోయి కావాలని ధర్మాసనంలో పోయి పోస్ట్ చేసిన తర్వాత అది ఒక 10 రోజులకే రద్దు చేశాడు. చాలా అద్భుతంగా రద్దు చేశాడు. అలా పోయే వచ్చేది చూస్తున్నాం అని కూడా ఫోన్ చేశాడు. ఆయన ఏమంటే అబ్బాయికి కూడా నేర్చుకుని నీకు అది కూడా చాలా అబ్బాయి నేర్చుకున్న అక్షరాలు కూడా రాయలేదు అని కూడా పాటుగా చెప్పాడు. అప్పుడు నేను అనుకున్నాను నీ నోటితోనే చెప్పించుకున్నాను పోయేవాడు. రూపాయి కంటే చిన్నదైనా దేశం కన్నా మాట్లాడలేదు. 9 నెలల అజ్ఞాతం తర్వాత ఒకరికొకరు పరిచయం అయ్యాక మా మధ్య దౌర్భాగ్య శ్రమించి ప్రవహించింది. మా అమ్మ తీగను చూసిన పరికర పుష్పాన్ని ఆమె ఒడిలో సమర్పించిన స్వర్గసుని కూడా దేశం కన్నా మా అమ్మ అమాయకమైపోయినాక నా అవ్యక్త బాధలకు అర్థాలు తెలియదు. హద్దులేని ఆటలు అమ్మని కూడా ఆడే చెడులో ఆడిస్తూ ఉంటే పసినవ్వు లోకమై పరిగెత్తుకు వచ్చి ఆమెకున్న ఏకాంత సంభాషణంగా నేను మాటలాడి చేతులతో కలిగి కాళ్ళతో అలసిన అవయవాల ఆవలికలతో అమ్మ పాన్పు మీద నా బాల్యమల సత్తడామయ్యేది. ఇప్పుడు మృత్యు సమీపానికన్నా యవనాంతంలోకి నేను వచ్చేశాను. నేనైతే సంసారం జెండా బండికి కట్టిన కొందరి గుర్రాన్నైపోయాను. తడిగారిని తడివాల్చేది తలదించుకుని వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు రూపాయి కోతలో తెగిన 2 కలుపు చక్రమైపోయాను. 2 పాల చక్రని కొనిన 2 నీళ్ళ దాసులైపోయాను. విలువల విక్రయానికి ఇచ్చిన సరుకులమైపోయాను. ఇంకా మేము ఇప్పుడు రూపాయి తెర మీద ఆడించే కోరుకోమని మమ్మల్ని కలతరించే సుఖదుఖాలు మారిపోవాలి. మమ్మల్ని వెంటాడే రూపాయి పోగానే అప్పుడప్పుడు మాత్రం మమకారం నీటిలో కప్పలా వెళ్ళడం అనుకుంటారు. అమ్మ ఇక్కడ అనుబంధాన్ని ఇసుకోకూడదు. మనని రూపాయి రూపమైన రక్త సంబంధాలు మనని, డబ్బు దేహాలు మనని, కరెన్సీ ఆత్మలు మనని. అమ్మ నిజాన్ని నేలతల్లి కంటున్న రూపాయి సంస్కృతికి నేటి వారసులు మనని. ఇప్పుడు ఒక 3 గంటలు నేను వినిపించాను. వస్తువు నిత్యం కలిపి చాలా కీలకమైనది. చాలా మంది ఒక పుస్తకం తీసి చూడగానే ఎక్కడ చదివినా పేరు పెట్టేసి ఇప్పటి సీనియర్ వాళ్ళు తింటూ ఉంటారు. ఏంటంటే ఏది చదివినా ఒకటే, ఏది చేసే అంతా ఒకటే, ఒకప్పుడు అభివృద్ధి అని అంటుంటారు. వస్తువు శిల్పము 2 కూడా మనకు మనం వెతుకోవడంలో చాలా కీలకమైనది. అందులో నదిలోకి పోయే చదువు పెద్ద పోయేము. నదిలోకి పోయే రాసిన తర్వాత జ్వాలాముఖి గారిని సందర్భంగా తెలుసుకోవాలి. నదిలోకి వచ్చేట రోజుల్లో జ్వాలాముఖి గారు పూజ బండి వేసుకుని వచ్చాడు. ఒక కవిగాని ఒక చిన్నోడు శిష్యుల్లాగా ఉన్నవాడి ఒక పెద్ద ఆయన బండి వేసుకుని ఇంటికి రావడం అనేది అది కదిలిపోయే అంశం. అంతకుమించిన అంశం ఉండదు. ఇప్పుడు మా నాన్నతో నాకు బండి
లోపలిపోతున్నావా? ఎందుకు సార్ అట్లా అనిపించింది సార్? అంత సీరియస్ అంతగా